మన మామిడి పండు హల్వా ఎలా వచ్చిందో. చాలా బాగుందండి. కొంచెం పులుపు కూడా తగులుతుంది, పుల్లగా తీయగా. బాగా వేగించుకోవాలి. మామిడి పండు మొత్తం మెత్తగా పట్టేశాను. చూడండి ఎలా వచ్చిందో. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మన వీడియో మామిడి పళ్ళుతో హల్వా చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దాం రండి. ఇగోండి మామిడి పళ్ళు. నేను అయితే ఒక్క మామిడి పండుతో చూపిస్తాను, కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తాను, బాగా అర్థమయ్యేటట్టు. ఒక మామిడి పండు తీసుకుంటాను. ఇదిగోండి యాలకుల పొడి, నెయ్యి, ఇదైతే గోధుమ పిండి. ఒక మామిడి పండుకి 2 స్పూన్లు గోధుమ పిండి అండి. జీడిపప్పు, చక్కెర. మనం స్వీట్ చూసుకొని ఒక 3 స్పూన్లు అలా వేసుకుందాం. చక్కెర తక్కువే పడుతుంది, ఎందుకంటే మామిడి పండు స్వీట్గా ఉంటుంది కాబట్టి. టేస్ట్ కోసం 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇప్పుడైతే మనం తయారు చేసేద్దాం. అయితే మనం మామిడి పండుని శుభ్రంగా కడిగేసి తొక్కు తీసేద్దామండి. ఇప్పుడు తొక్కు తీస్తున్నాను. కొంచెం బాగా పండుగా ఉండేదే తీసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనకి మామిడి పళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇలా తీసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తాను, ముక్కలు కట్ చేసేస్తాను. ఇవన్నీ ముక్కలు కట్ చేసేసానండి నీట్గా. చూడండి, నాకైతే ఓటేసింది, ఇంకా పోలేదు. మీకు పోయిందా? నాదైతే అట్టే ఉందండి, ఇంకా పోలేదు. ఆమె స్ట్రాంగ్ వేసేసినట్టుంది నా ఏళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొద్దామండి, మెత్త జ్యూస్ లాగా పట్టుకొచ్చేద్దాము. మంచి పండు అండి, మనం మంచి మామిడి పండు బాగా పండిందే తీసుకోవాలి. అందుకే బాగా గుజ్జు అయిపోయింది చూడండి ఈజీగా. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు. చూడండి ఎలా పట్టుకొచ్చానో. మనం వాటర్ అసలు వేయకూడదండి. మన మామిడి పండు మొత్తం మెత్తగా పట్టేశాను. చూడండి ఎలా వచ్చిందో. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇప్పుడు మనమైతే నెయ్యి వేసుకున్నాం ఒక 2 స్పూన్లు. ఇదండి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు మనం జీడిపప్పు వేగించుకున్నాము. జీడిపప్పుల్ని మాడిపోకుండా వేగించుకున్నామండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడైతే జీడిపప్పులు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకున్నాం. చాలా సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం. ఇవ్వండి మన జీడిపప్పులు వేగించేసుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి ఈ నెయ్యిలోనే మనము గోధుమ పిండి వేసుకుందామండి. స్పూన్ చూడండి, కొంచెం పెద్ద సైజు స్పూనే. దీంతో ఒక 2 స్పూన్లు వేసి వేగించుకుందామండి. బాగా వేగించుకోవాలి. ఈ గోధుమ పిండి ఎందుకంటే ఆ హల్వాకి బైండింగ్ లాగా బాగుంటుందండి, అందుకే గోధుమ పిండి వేసాను ఒక 2 స్పూన్లు. చాలా బాగుంటుంది. బాగా ఎర్రగా వచ్చేలాగా వేగించుకోవాలి, పచ్చి వాసన అసలు ఉండకూడదు. చూడండి ఎలా వేగిందో, కలర్ మారిపోయింది. ఇలా కలర్ మారిపోవాలి. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. అదే స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నా అండి. కస్టర్డ్ పౌడరు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది.
దీంట్లోనే వేసి దీన్ని కూడా బాగా వేగించుకోవాలండి, ఉండలు లేకుండా. సన్న మంట మీద వేగించుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది. బాగా గమనించుకోండి. చూడండి ఎలా వచ్చిందో, ఈ నేతిలోనే వేగించుకోవాలి. మనకి దీంట్లోకి ఏ కలర్ పడలేదండి, కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ఇది నా ఓన్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. బాగా మామిడి పుళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో. ఎలా వేగిందో, కలర్ మారిపోయింది కదా, చూడండి ఎలా వచ్చిందో. ఇలా బాగా గోధుమ పిండి, కస్టర్డ్ పౌడరు, కలర్ ఇలా మారిపోవాలి. బాగా వేగి సన్న మంట మీదే పెట్టండి, ఈజీగా త్వరగా మాడిపోద్ది. ఇది బాగా గుర్తుంచుకోండి. చూడండి, నేనైతే 2 మామిడి పళ్ళు చూపించాను కదా, 2 వేయలేదు చెప్పానండి మీకు ముందుగానే. ఇది ఒక మామిడి పండు గుజ్జానండి. చూడండి, మనం వేసుకునేది కూడా మెత్తగా వేసుకోవాలి, బాగా పండింది వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇది బాగా కలిసేలా కలుపుకోవాలండి మనము, మాడిపోకుండా. ఎక్కువ హైలో మాత్రం మంట పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టుకోవాలి మంట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనము. ఇలాంటి కొత్త ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది అడుగు మాడిపోకుండా మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది అడుగు మాడకూడదండి, సిమ్లోనే ఉండాలి మంట. కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా వస్తుందో. బాండలికి కూడా అడుగు అంటట్లేదు, ఎందువల్లంటే మనం నెయ్యి వేయడం వల్ల. ఇది బాగా దగ్గర పడాలి, గట్టిగా కలుపుతూనే ఉండాలండి, మాడిపోద్ది. చూడండి, ఇంకో స్పూన్ కూడా నెయ్యి వేసాను. మనకి నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి, మాడిపోకుండా కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం దీంట్లో మామిడి పండు బాగా స్వీట్ కాబట్టి దానికి తగ్గట్టు 2 స్పూన్లు చక్కెర వేసుకున్నామండి, ఎక్కువ వద్దు, మరీ స్వీట్ అయిపోతే తినలేము. ఒక మామిడి పండుకి 2 స్పూన్లు చక్కెర వేసానండి. ఇదంతా కూడా బాగా దగ్గర పడాలి. ఇదంతా బాగా ఇలా కలుపుతూ ఉంటే అది ఇలా లేసి వచ్చేయాలండి. చూడండి ఎలా లేసి వచ్చేస్తుందో, ఇలా లేసి వచ్చేయాలి. ఇంకొంచెం దగ్గర పడాలండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం యాలగల పొడి వేసుకున్నామండి, కొంచెం యాలగల పొడి వేసుకున్నాం. కలర్ కూడా చూడండి ఎలా వచ్చిందో. మనకి ఏ ఫుడ్ కలర్ అవసరం లేదు, భలే కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, నెయ్యి అంతా బయటకు వచ్చేసింది మనం వేసింది. అంతా బాగా దగ్గర పడి మన హల్వా చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చూసేదానికి గ్లాస్ లాగా ఉంది చూడండి, ఇలా రావాలి. ఈ నెయ్యి అయితే ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు అయిపోయినట్టండి. కలర్ కూడా మంచి ముదురు కలర్కి వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందామండి. అంతేనండి, మన మ్యాంగో హల్వా రెడీ అయిపోయింది. అంతేనండి, మన మామిడి పండు హల్వా రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్త రెసిపీ అండి, నా ఓన్ రెసిపీ. నేను ఇప్పుడు చేయలేదండి, 2-3 సార్లు చేస్తున్నాను, చేసే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దామండి మన మామిడి పండు హల్వా ఎలా వచ్చిందో. చాలా బాగుందండి, కొంచెం పులుపు కూడా తగులుతుంది, పుల్లగా తీయగా. మనం స్వీట్ కూడా కొంచెం తగ్గించాం కదా, చాలా ఉందండి సూపర్గా. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదండి, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మ్యాంగో హల్వా తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.